టీటీడీలో పనిచేస్తున్న అటవీ కార్మికులకు టైం స్కేల్ అమలు కోసం 38 నెలల నుండి నిరాహార దీక్షలు చేస్తున్న విషయం విదితమే. వీరి సమస్యలను టీటీడీ పట్టించుకోకపోవడంతో జనవరి 27వ తేదీ నుండి నిరవధిక దీక్షలు చేపట్టే కరపత్రాలను బుధవారం తిరుపతి యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో 362 మందికి టైం స్కేల్ వర్తింపజేస్తామని బోర్డు చేసిన తీర్మానాన్ని అమలు చేయకుండా రాజకీయ కక్షతో 162 మంది జూనియర్లను పర్మనెంట్ చేశారని అన్నారు. మిగతా 200 మందిని పర్మనెంట్ చేయకుండా కార్పొరేషన్లో కలపాలని టీటీడీ చేసిన నిర్ణయం ఇదెక్కడ ధర్మమని ప్రశ్నించారు. హైకోర్టు 200 మందిని పర్మనెంట్ చేయాలని ఆర్డర్ ఇచ్చినా టీటీడీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. టీటీడీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి సరైంది కాదని దుయ్యబట్టారు. టీటీడీ తీరును నిరసిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో ప్రాణాలకు తెగించి కార్మికులు నిరవధిక దీక్షలకు దిగుతున్నారని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ ఫారెస్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, ఫారెస్టు కార్మికులు ఈశ్వర్రెడ్డి, సురేష్, వేణు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1153 రోజుల నుండి అంటే 38 నెలల నుండి ఈ హామీ అమలు కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా టీటీడీ యాజమాన్యంలో ఏమాత్రం కదలిక లేదు. కదలిక లేకపోవడంతో పాటు మొత్తం 362 మంది ఫారెస్ట్ కార్మికులు ఉంటే 162 మందిని జూనియర్లు అయినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేసి 200 మందిని పర్మనెంట్ చేయకుండా కుట్రలో భాగంగా ఈరోజు అన్యాయం చేశారు. ఇది టీటీడీ చేస్తున్నటువంటి తీరు సరైనటువంటి కాదని చెప్పి బోర్డు చేసినటువంటి హామీని అమలు చేయమని కోరుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు టీటీడీ యాజమాన్యం పట్టించుకోలేదు. అనేక పద్ధతుల రూపంలో మమ్మల్ని వాడుకుంటున్నది. కానీ ఏదేమైనా ఏ పద్ధతులు పెట్టినా కూడా మేము టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. 2019లో టైం స్కేల్ టీటీడీ బోర్డు టైం స్కేల్ ఇచ్చింది మాకు. ఆ బోర్డు రిజర్వేషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని మేము చాలా తడవలు అడిగినాము. కానీ బోర్డు వాళ్ళు మేనేజ్మెంట్ చేయడం లేదు. అనేక పద్ధతుల్లో మేము వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు 32 నెలలుగా మేము నిరాహార చేస్తున్నాము. మేము టైం స్కేల్ వర్తింపజేయమని చెప్పేసి గతంలో 362 మందికి మొత్తం టైం స్కేల్ అయితే 162 మందిని పర్మనెంట్ చేశారు. ఇంక 200 మంది మిగిలిపోయినారు. వాళ్ళు పర్మనెంట్ చేయమని కాదు మేము 32 నెలలుగా నిరాహార చేస్తున్నాము. వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నిరోధక సమ్మెకి రేపు ఈ నెల 27వ తేదీ నుండి పోతున్నామని చెప్పేసి తెలియపరుస్తుంది. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి ఒకవైపు మొత్తం కూడా శ్లోకాలు చెప్తుంటారు, శ్లోకాలు రాస్తుంటారు చెట్లకి పుట్లకి. అట్లాంటి తిరుపతి దేవస్థానంలో అటవీ కార్మికులు ఈరోజు దాదాపు ఇన్ని సంవత్సరాలుగా కనీసం కూర్చొనేసి నిరాహార కూర్చొనేసి రకరకాల పేర్లతో అందరికీ అధికారులతో కలిసి ఎన్నిసార్లు విన్నవించుకుంటే కూడా కనీసం ఈ టీటీడీ పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గము. 2 కళ్ళతో చూడటం అనేది మరీ దుర్మార్గము. ముందు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి వెనక తీసుకున్న వాళ్ళని ఈరోజు పర్మనెంట్ చేయటం అంటే దీని వెనక ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు దీని పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది.